వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఆల్గరిథమ్స్ని ఎలా మాస్టర్ చేయాలి, మరి ఆల్గరిథమ్స్ ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక 7 స్టెప్స్ తీసుకొచ్చాను. ఈ 7 స్టెప్స్ని ఫాలో అవ్వండి. మీరు ఆల్గరిథమ్స్ని మాస్టర్ అయిపోయింది దాంట్లో ఆల్గరిథమ్స్లో. సో వెళ్ళిపోదాం. డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ ఏంటేంటి? మనం ఏమేమో ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటాయి కదా ఫండమెంటల్స్. ఫస్ట్ బేసిక్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తూ వెళ్ళండి, అప్పుడు మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం. సో ద స్టార్టింగ్ పాయింట్ షుడ్ బి డాటా స్ట్రక్చర్స్ విచ్ యూ కెన్ లర్న్ త్రూ ఆన్లైన్ కోర్సెస్ అండ్ బుక్స్. సో మీరు ఆన్లైన్ కోర్సెస్ ద్వారా నేర్చుకోవచ్చు, లేకపోతే బుక్స్ పరంగా నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా గైడెన్స్ ఉంటే వాళ్ళ ద్వారా నుంచి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇలా నేర్చుకోవాలంటే అలా నేర్చుకోవచ్చు మీ కంఫర్ట్ ప్రకారం. సో ఫస్ట్ ఎప్పుడైనా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఫండమెంటల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మ్యాథ్స్ అండ్ లాజిక్. సో మనకు ఏమేమి ఉంటాయి మరి చూద్దాం. ఎక్స్ప్లోర్ సమ్ ఇంపార్టెంట్ మ్యాథ్ టాపిక్స్. ఏమేమిటి మ్యాథ్స్ టాపిక్స్? సెట్ థియరీ కావచ్చు, ఫైనైట్ స్టేట్ మెషిన్స్ కావచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో మనకు మ్యాథ్స్ కొద్దిగా లాజిక్ ఉండాలి. ఏంటి మెయిన్గా ఇవి లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. మనం అలానే కొందరికి అవి ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నాను. బేసిక్స్ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మ్యాథ్స్ కాన్సెప్ట్స్, ఫైనైట్ స్టేట్ మెషిన్స్ కావచ్చు, సెట్ థియరీ గురించి ఐడియా ఉండాలి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఐడియా ఉండాలి. సో ఎందుకంటే మనం అక్కడ లాజిక్ రాసేటప్పుడు ఇవే యూజ్ చేస్తాం కాబట్టి మ్యాథ్స్ అండ్ లాజిక్. ఓకే, సెకండ్ స్టెప్ అయిపోయింది. తర్వాత బిగ్ ఓ నోటేషన్. లర్న్ అబౌట్ ద రన్నింగ్ టైమ్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్. లర్నింగ్ టైమ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఏంటి? బిగ్ ఓ నోటేషన్స్. మనం టైమ్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ అవన్నీ తెలుసుకొని ఉండాలి. ఏ ఆల్గరిథంకి ఎంత టైం పడుతుంది, టైమ్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ, ఆర్డర్ ఆఫ్ ఎన్ రాస్తాం, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఆర్డర్ ఆఫ్ లాగిన్ ఇలా రాస్తాం కదా. సో అది మీకు తెలిసి ఉండాలి. సో ఇంట్రడక్షన్ ఆల్గరిథమ్స్ ఈజ్ ఎ గ్రేట్ బుక్ ఫర్ ఇట్. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే బిగ్ ఓ నోటేషన్ గురించి ఇంట్రడక్షన్ ఆల్గరిథమ్స్ ఈజ్ ఎ గ్రేట్ బుక్ అది. సో దాని గురించి మీరు ఒకసారి చూడండి ఒకసారి. తర్వాత ఇంప్లిమెంటేషన్. ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ బేసిక్ ఆల్గరిథమ్స్ సచ్ యాజ్ బైనరీ సర్చ్, ఇన్సర్షన్ సార్ట్ అండ్ మర్జ్ సార్ట్. సో మీరు బేసిక్ ఆల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ వన్ వచ్చేసి బైనరీ సర్చ్ కావచ్చు, ఇన్సర్షన్ సార్ట్ కావచ్చు, మర్జ్ సార్ట్. ఇలాంటివి కొన్ని మీరు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ బైనరీ సర్చ్, ఇన్సర్షన్ సార్ట్, మర్జ్ సార్ట్, ఇంకేమన్నా సర్చింగ్ టెక్నిక్స్ ఉంటాయి, సార్టింగ్ టెక్నిక్స్ కానీ చాలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు బేసిక్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఈ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. తర్వాత ఛాలెంజెస్. సో మీరు ఓకే నేర్చుకున్నారు, మరి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మీకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీస్ చేస్తే మీకు లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. సో గో టు హ్యాకర్ ర్యాంక్ కావచ్చు, కోడర్ బైట్ కావచ్చు, లేకపోతే లీడ్ కోడ్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉంటే అది వెబ్సైట్ మీకు తెలిసిన వెబ్సైట్. నేను ఇక్కడ 2-3 మెన్షన్ చేశాను. సో మీరు అక్కడ ఆల్గరిథమ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎంత పాసిబుల్ అయితే అంత ప్రయత్నించండి. సో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయడం ఈజీ అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, లాజిక్ బిల్డ్ అవుతుంది. సో మీకు ఇది ఇలా. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్. స్ట్రైవ్ ఫర్ ఎ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అండ్ కెరీర్ కప్ అండ్ గీక్స్ ఫర్ గీక్స్ అండ్ ఈటీసీ. సో మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఎందుకైనా ఇంటర్వ్యూలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీటి ఆల్గరిథమ్స్ మనం డిఎస్ఏ పైన అడుగుతారు. సో మనం ఆల్గరిథమ్ పైన మొత్తం గ్రిప్ తెచ్చుకోవాలంటే మీరు కెరీర్ కప్ కావచ్చు, గీక్స్ ఫర్ గీక్స్ కావచ్చు, అక్కడ టెస్ట్ చేసి రాయండి. అక్కడ లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఇంప్రూవ్ చేసుకోండి చూసి. వాళ్ళు ఎలా అడుగుతున్న క్వశ్చన్ మీరు ఎలా ఆన్సర్ చేయాలో అక్కడ మనం ఉంటాయి. ఈ రెండు వెబ్సైట్లు మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా మీరు కావాలంటే అది. సో డైనమిక్ ప్రోగ్రామింగ్. నౌ ఇట్స్ టైమ్ టు డైవ్ ఇన్ టు డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గూగుల్ కోడ్ జామ్ టు లర్న్ ఈవెన్ మోర్ అబౌట్ డిఎస్ఏ. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ గూగుల్ కోడ్లో మీరు దాని డిఎస్ఏ గురించి తెలుస్తుంది. సో మీరు డిఎస్ఏ పైన వర్క్ చేయండి ఇంకా. సో ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ, దట్స్ ద ఓన్లీ వే. మీరు ఇవి ఒకరోజు చదివి ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకరోజు చదివి 2-3 రోజులు చదివి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి కుదరదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. మీకు హార్డ్ వర్క్ అండ్ మీ పర్సిస్టెన్స్ టైం తీసుకుంటుంది కానీ దానికి రిజల్ట్ చూపిస్తుంది కన్సిస్టెన్సీ. మీరు ఏదైనా కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో కన్సిస్టెన్సీతో మీరు వర్క్ చేస్తే మీకు పక్కా రిజల్ట్ వస్తుంది. సో మీరు హార్డ్ వర్క్ చేయండి. సో మీరు ఈ ఆల్గరిథమ్స్లో మాస్టర్ కావాలనుకుంటే ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంటు తర్వాత ఎవరికైతే
మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.